హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో రిబ్బన్ పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా క్రంచీగా టేస్టీగా భలే బాగుంటుంది. ఈ స్టైల్లో చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. స్వీట్ షాప్ స్టైల్లో కంటే అంతకు మించి టేస్టీగా ఉంటుంది, క్రంచీగా ఉంటుంది. ఈ రిబ్బన్ పకోడాని ఆకు పకోడా లేదా చెక్క పకోడా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక లేట్ చేయకుండా కరకరలాడే టేస్టీ ఆకు పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు వరకు వేపిన శనగపప్పు తీసుకుందాము. పుట్నాల పప్పు మిక్సీ మూత పెట్టేసుకుని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పళ్ళును తీసుకుని 2 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోవాలి. ఈ బియ్యం పిండి ఇంట్లో తయారు చేసిన బియ్యం పిండి అండి. మీరు మార్కెట్లో బియ్యం పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. మెత్తగా గ్రైండ్ చేసుకున్న వేపిన శనగపప్పు పొడిని జల్లిట్లో వేసుకుని చక్కగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల చిన్న చిన్న పలుకులు ఏమైనా ఉండిపోతే బయటకు వచ్చేస్తాయి. చూసారు కదండి, ఇలా చక్కగా జల్లించుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు వరకు శనగపిండి తీసుకుని శనగపిండి కూడా చక్కగా జల్లించుకోవాలి. శనగపిండికి బదులుగా మొత్తం పుట్నాల పొడి వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇలా కూడా వేసుకుని రిబ్బన్ పకోడీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. మనం తీసుకున్న పిండిలు చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోవాలి. వాము కొంచెం నలుపుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకోవడం వల్ల రిబ్బన్ పకోడీ చాలా టేస్ట్ వస్తుంది. 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. మీ దగ్గర 2 లేకపోతే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసుకుని వేసుకోవాలి. బటర్ అంతా కూడా పిండికి చక్కగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం తక్కువ తినేవాళ్ళు తగ్గించుకుని వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి, రుచికి తగ్గట్టుగా. ఇవన్నీ కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. ఈ టైంలోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే మరి కాస్త వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని చక్కగా ముద్ద చేసుకోవాలి. ముద్ద చేసుకోవడానికి సరిపడినంత వాటర్ తీసుకోవాలి. వాటర్ అంతా ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. పిండి ముద్ద చేయడానికి వేడి వాటర్ వేయవలసిన అవసరం లేదండి, నార్మల్ వాటర్ వేస్తే సరిపోతుంది. ముద్ద చేసుకునేటప్పుడు మరీ సాఫ్ట్ గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం గా కలుపుకోవాలి. చూసారు కదండి, పిండి అనేది ఇలా ముద్ద చేసుకోవాలి. పిండి నానవలసిన అవసరం లేదండి. మూత పెట్టేసుకుని పక్కకు పెట్టుకుందాము. రిబ్బన్ పకోడా వేసుకోవడానికి ప్లేట్స్ తీసుకుందామండి. మీకు ఇక్కడ 2 రకాల ప్లేట్స్ చూపిస్తున్నాను. కొద్దిగా లావుగా వచ్చేది, కొద్దిగా సన్నగా వచ్చేది. మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేసుకోండి. నేను ఇక్కడ అల్యూమినియం మౌల్డ్ లోనే రిబ్బన్ పకోడా ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ మౌల్డ్ కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అంటుకోకుండా ఈజీగా రిబ్బన్ పకోడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సరిపడనంత పిండి తీసుకుని ఇలా ముద్ద చేసుకోవాలి. గొట్టంలోని పిండి వేసుకుని గట్టిగా నొక్కుతూ రిబ్బన్ పకోడా వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రిబ్బన్ పకోడా వేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని హైలో పెట్టి ఫ్రై చేసామంటే వేగకుండా తొందరగా కలర్ చేంజ్ అయిపోతుందండి. చూసారు కదా, ఇలా 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇలాగే చక్కగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, కరకరలాడే ఎంతో టేస్టీగా ఉండే రిబ్బన్ పకోడా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాము. పిల్లలు ఈవినింగ్ టైంలో తినడానికైనా మనం టీ టైంలో తినడానికైనా చాలా బాగుంటాయి. ఇక లేట్ చేయకుండా ఈ రిబ్బన్ పకోడీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.